హలో గైస్, అందరికీ స్వాగతం టు తెలుగు ట్యూటర్ ఛానల్. సో ఇప్పుడైతే మనం 4వ తరగతి కొత్త టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి కంటెంట్ని సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అడగడానికి అవకాశం ఉండే ఏరియాస్ ఏవి అనేది ఒకసారి క్విక్ రివ్యూ చేద్దాం. సో ఈ పుస్తకాన్ని మనం ఏమని పిలుస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టెక్స్ట్ బుక్ పేరైతే తెలియాలి. సో దీన్ని తెలుగు తోట అని పిలుస్తాము. తెలుగు తోట 4. తెలుగు తోట 4లో మొదటి 2 పాఠాలు సంసిద్ధ పాఠాలు ఇవ్వడం జరిగింది. తర్వాత మనకు 8 పాఠాలు అయితే ఇవ్వడం జరిగింది. 8 అంటే లాస్ట్ది వచ్చేసరికి పునశ్చరణలో మనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇప్పుడైతే ఈ 9 పాఠాలు అయితే ఏవైతే అనుకుంటున్నామో వాటి గురించి చూద్దాం. సో మొదటి పాఠం అయితే గాంధీ మహాత్ముడు. సో ఇదైతే ప్రధానంగా ఇతివృత్తం, మహనీయుల చరిత్ర, ప్రక్రియ అయితే గేయం. ఓకేనా. సో దీని గురించి ఒకసారి క్విక్ రివ్యూ చేద్దామండి. ఈ పాఠంలో మనకి ఏం చెప్పబోతున్నాడు రచయిత అనేది. సో ఈ పాఠాన్ని రాసింది ఎవరు, ఈ పాఠంలో ఉండే ప్రత్యేకత ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో స్టార్టింగ్లో అయితే మనకు ఒక ఫేస్ షీట్ అయితే కనిపిస్తుంది. గాంధీ మహాత్ముడు సంసిద్ధ పాఠం. సో ఇక్కడ మనకి ఝాన్సీ లక్ష్మీబాయి సో బ్రిటిష్ వారితో యుద్ధం చేస్తున్నటువంటి ఒక ఫేస్ షీట్ అయితే కనిపిస్తుంది. చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు, సన్నివేశాలు అంటూ క్వశ్చన్ అడిగాడు అనమాట. నిజానికి ఈ గాంధీ మహాత్ముడు అని పాఠ్యభాగాన్ని రాసింది బసవరాజు అప్పారావు. ఈయన 1894లో పుట్టి 1933లో పరమపదించారు. ఈయన భావకవి, గీతకర్త. జాతీయోద్యమ కాలంలో ఈయన గీతాలు ప్రజల్ని గాఢంగా ప్రభావితం చేశాయట. సో ఆయన రాసినటువంటి కవితలన్నీ కూడా బసవరాజు అప్పారావు గేయాలు పేరిట సంకలనాలుగా, సంపుటాలుగా మనకి రావడం జరిగింది. సో ఇక పాఠ్యాంశంకి వెళ్దాం. పాఠ్యాంశంలో చూసుకుంటే గాంధీ మహాత్ముడి గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ పల్లవి అయితే మనకి ఏం కనిపిస్తుందంటే, గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు, కలకల నవ్వింది అనేది మనకి పల్లవిగా ఉంటుంది. ఇక ప్రతిసారి కూడా చరణంలో మొదటి 2 లైన్లు మాత్రం ప్రత్యేకంగా ఉండి తర్వాత 2 లైన్లను అదే రిపీట్ అవుతుంది. సో గాంధీ మహాత్ముడు చకచక నడవగా కంపించిపోయింది భూదేవి, కంపించిపోయింది. సో తర్వాత గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు, కలకల నవ్వింది. సో ఇక తర్వాత చూస్తే గాంధీ మహాత్ముడు కన్ను విప్పగా గడగడ వణికింది అధర్మము, గడగడ వణికింది. తర్వాత మనం చూస్తే గాంధీ మహాత్ముడు నవ్వగా కన్నుల గట్టింది స్వరాజ్యం, కన్నుల గట్టింది. కన్నుల గట్టింది అంటే కన్నులకు కనిపించింది, అంటే కన్నులకు కనిపించింది అని చెప్తా అనమాట. సో తర్వాత మనం చూసుకుంటే గాంధీ మహాత్ముడు గొంతు విప్పగా గనగన మోగింది ప్రణవము. ప్రణవము అంటే మనకి ఓంకారం అండి. ఓంకారం అట మనకి ఏమైంది, గనగన మోగింది అని చెప్తాము. అదేవిధంగా గాంధీ మహాత్ముడు స్వస్తి పాడగా అంటే అంతమొందించగా, లేదా చివరగా పలకగా, లేదా అంతం పాడగా, లేదా శుభం పాడగా అని అంటాం అనమాట. శుభం పాడగా కరముల దొరికింది. కరములు అంటే చేతులండి, దొరికింది. మోక్షము అంటే విడుదల అనమాట, లేదా బానిసత్వం నుండి విముక్తి అనమాట. సో విముక్తి లేదా విడుదల అనేది మన చేతుల్లో లభించింది అని చెప్తూ గాంధీ గారి గురించి అయితే పాట అయితే ఇవ్వడం జరిగింది. సో రాసింది మనకి బసవరాజు అప్పారావు గారు రాశారు. ఇక్కడ తర్వాత పాఠ్యం చివర మనకి ఏమైనా అర్థాలు ఇచ్చాడా లేదా ఒకసారి చెక్ చేసుకుందామండి. సో అర్థాలు అయితే ఇవ్వడం జరిగింది. స్వరాజ్యము అంటే మనకి ఓంకారం. స్వరాజ్యము అంటే సొంత పాలన అని అర్థము. ప్రణవము అంటే ఓంకారము. సో మోక్షం అంటే విడుపు లేదా విముక్తి. అధర్మము అంటే అన్యాయము. కంపించుట అంటే వణుకుట. స్వస్తి అంటే శుభము అని అర్థం అనమాట. ఈ విధంగా మనకి భావం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకేమైనా మనకి ఇది సంసిద్ధత పాఠం కాబట్టి ఇక్కడ మీకు భాషాంశాలు కానీ ఏమీ ఉండవు. సో గేయం తర్వాత మాసపు పాట అయితే ఇవ్వడం జరిగింది. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా అని ఒక పాట అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ పాట మనకు అందరికీ బాగా తెలిసిందే, కానీ దీన్ని రచించింది ఎవరనేది మనం చూసుకోవాలి. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారండి. సో ఇది రాసింది. సో ఈయన రాసినటువంటి కవితా సంకలనాన్ని అనుభూతి గీతాలు అంటాము. ఈయన ఆకాశవాణిలో అంటే రేడియోలో కూడా కొద్ది కాలం పనిచేశారనమాట. గుర్తుంచుకోండి, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, తేనెల తేటలతో. ఓకేనా. తర్వాత మనం చూసుకుంటే తెలివైన దుప్పి కథ ఉంటుంది, జాతక కథ అండి. సో జాతక కథల గురించి మర్చిపోవద్దు. జాతక కథలు అనేవి మనకి బౌద్ధ మతంలో ఉండేటటువంటి నీతిని చెప్పే కథల్ని మనం జాతక కథలు అంటాము. వీటి ప్రత్యేకత అయితే ఉంది. సో ఇప్పుడు తెలివైన దుప్పి గురించి చెప్పేటప్పుడు దుప్పి రూపంలో ఉన్నది ఎవరు అనే క్వశ్చన్ అడుగుతాడు. బోధిసత్వుడు అండి. బోధిసత్వుడు అనేవాడు రోజు కూడా ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ పళ్ళు అనేవి తినడం అన్నట్టు అలవాటు. అది చూసినట్టు ఒక వేటగాడు ఏం చేస్తాడంటే ఒక బుట్ట నిండుగా అక్కడ పళ్ళని పేర్చి దాని చుట్టూ కూడా ఒక వేస్తాడు. సో దుప్పి రోజు చూస్తూ ఉంటుందన్నమాట. అంటే పండ్లను చెట్టు కింద పడితే చల్లా చెదురుగా పడి ఉండాలి, అన్నీ ఒకే దగ్గర ఉండడం చూసి ఇది ఎవరిదో ఒక
ఒక వేటగాడు లేకపోతే ఒక మోసగారి యొక్క ఒక ప్లాన్ అనేది తను ఉపాయం అని అర్థం చేసుకుంటాడు. చేసుకుని వెంటనే అక్కడ నుండి తినకుండా వెళ్ళిపోతాడు అనమాట. సో తర్వాత వేటగాడు అయితే బయటపడి చూడండి ఏమంటాడంటే, మళ్ళీ నీకు ఎప్పుడైనా నువ్వు నాకు దొరకపోతావా అని చెప్తూ వేటగాడు అనుకుంటాడు. అయితే ఇక్కడ ఒక మాట అయితే నీతి అయితే మనం చెప్పింది, ఆశ ప్రమాదాల్లోకి నెడుతుంది కాబట్టి ఏదైనా చూసి ఆశ పడకండి అంటూ ఒక నీతి అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇక తర్వాత మనం చూసుకుంటే రెండో పాఠం గోపాల తెలివండి. సో నిజానికైతే ఇది సమయస్ఫూర్తి దీని యొక్క ప్రధాన ఇతివృత్తం అయితే, ఇది ప్రక్రియ అయితే కథ అండి. సో ఇది ప్రక్రియ అయితే కథ, అదే ఇతివృత్తం అయితే సమయస్ఫూర్తితో ఎంత పెద్ద సమస్యనైనా తప్పించుకోవచ్చు అనేది ఈ పాఠంలో మనకి చెప్పబోతాడు. సో ఫేస్ షీట్లు మీకు చూస్తే గొర్రెలు అనేవి ఒక వేటగాడి ఉచ్చులో పడిపోవడం, అందులో తెలివైన గొర్రె అనేది ఏం చేస్తుంది, కర్రలన్నీ పేరుస్తూ వాటిని వెలికి తీయడానికి ప్రయత్నించడం చేస్తుంది అనమాట. ఇక గోపాల్ తెలుగు గురించి చూస్తే ఢిల్లీ సుల్తాన్ కాలం నాటిదండి కథ తీసుకున్నారు. ఢిల్లీ సుల్తాన్కి ఒకరోజు ఒక ఆలోచన అయితే వచ్చింది. సామంత రాజులందరినీ పిలిచి, సామంత రాజులు అంటే తన కింద ఉన్న రాజులండి, పిలిచి వాళ్ళని మదన పడుతున్నారంటే ఏం చెప్పబోతున్నారని లోపల ఆలోచిస్తుండగా ఆయన 2 చిక్కు ప్రశ్నలు వేశారనమాట. ఆ ప్రశ్నలు ఎవరైనా చెప్పగలరంటూ అడిగాడనమాట. ఈ భూమి పొడవు ఎంత, వెడల్పు ఎంత ఒకటో ప్రశ్న. రెండోది ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయనే 2 ప్రశ్నలు అయితే అడగడం జరిగిందనమాట. సో ఈ ప్రశ్నలు ఏమిటి, వీటికి ఎవరు సమాధానాలు చెప్తారు అని వాళ్ళు అనుకుంటే తమ పట్టణాలకు వెళ్ళి పండితులతో చర్చించి చెప్తామని చెప్పి సామంతులందరూ కూడా అక్కడ నుండి వెళ్ళిపోవడం జరిగింది. సుల్తాన్ త్వరగా సమాధానం చెప్పమన్నాడు. అలా వెళ్ళిపోతే అందులో మాల్వారాజు. సో ఇక్కడ ప్రశ్న, మాల్వారాజు ఎవరంటే జయచంద్రుడు. ఈ జయచంద్రుడు కూడా తమ ఊరికి వచ్చి తమ ఆస్థానం పండితులను పిలిచి ఈ ప్రశ్న అడుగుతాడనమాట. సో ఇది చూసి అందరూ కూడా చిక్కు ప్రశ్నలు అని అంటారు. కానీ ఇందులో విదూషకుడు అంటే హాస్యాన్ని సృష్టించే వ్యక్తి అనమాట. సో ఇక హాస్యగాడైనటువంటి గోపాల్ విని దీనికేముంది, ఇంతేనా, దీనికి దిగులు పడతారు ఎందుకు, నన్ను సుల్తాన్ దగ్గర పంపండి, నేను చూసుకుంటాను అన్నాడనమాట. దాంతో గోపాల్ పైన జయచంద్రుడికి కోపం వస్తుంది అనమాట. తమాషా కాదు, తలలు పోతాయి అన్నాడనమాట. అంతే గంభీరంగా, రాజా ఎటువంటి చిక్కు ప్రశ్నకైనా సమాధానం ఉండకపోదు, అపాయాన్ని ఉపాయంతో తప్పించుకోవాలి, ఈ విషయం నాకు వదిలేయండి, మీరు నిశ్చింతగా ఉండండి అంటూ చెప్తాడనమాట. సో అది విని మొత్తం మీద గోపాల్ని సుల్తాన్ దగ్గర పంపిస్తే, సో తానెవరు ఎందుకు వచ్చాడో చెప్పుకున్న తర్వాత అయితే సమాధానాలు చెప్పు అని అంటాడనమాట. అప్పుడు గోపాల్ తెలివిగా, మహాప్రభు ఇటువంటి చిక్కు ప్రశ్నల్లో మీకు తెలుసు, సో ఇలాంటి ప్రశ్న సమాధానం చెప్పాలంటే చాలా ఖర్చు అవుతుంది, సో సమయం కూడా పడుతుంది అని నేను చెప్తే సుల్తాన్ తల ఊపి చాలా డబ్బు ఇచ్చి సంవత్సరం టైం కూడా గడువు ఇస్తాడనమాట. అది తీసుకుని గోపాల్ వెనక్కి వచ్చి తన పట్టణంకి వెళ్ళి రాట్నాల్లో వాళ్ళ చేతనైన దారం వడకమని డబ్బు ఇచ్చాడనమాట. కొంత డబ్బు ఇచ్చి తమకు చేతనైనంత పెద్ద దారం వడకమని చెప్తాడనమాట. సంవత్సరం పూర్తిగా వచ్చిన తర్వాత వడికిన దారం 16 బండ్లకు సరిపోతుంది. గోపాల్ 25 గొర్రెలు కొన్నాడు. సరిగ్గా గడువు రోజు సుల్తాన్ దర్బార్లో ప్రత్యక్షమయ్యాడనమాట. సుల్తాన్ అడిగాడు, గోపాల్ జవాబులు చెప్పంటే గోపాల్ అప్పుడు తెలివిగా అంటాడు, సో మహాప్రభు ఆలస్యమైనందు చూడండి గోపాల్ అయితే తెలుసుకున్నాను మహబూబ్ అనగానే సుల్తాన్ అడుగుతాడు, అయితే చెప్పు ఆలస్యం ఎందుకు అంటే, మహాప్రభు సభాభవనం వెలుపల సమాధానాలు ఉంచాను, మీరు వచ్చి చూడండి అని చెప్తాడనమాట. దాంతో ఆశ్చర్యం వేసి సుల్తాను దర్బార్లో ఉండేటటువంటి అందరూ కూడాను బయటకు వస్తారు. సో వచ్చిన తర్వాత ఏమవుతాయంటే 16 బల్లల్లో ఉండేటటువంటి దారాన్ని చూపిస్తాడు. అందులో ఒక పెద్ద దారాలు ఉన్నాయి. సో మహాప్రభు 8 బండ్లలో ఉన్న దారంతో భూమిని నిలువుగా కొల్చాను, తక్కిన 8 బండ్లలో దారం భూమిని అడ్డం కొలతా, ఈ దారాలు కొలుచుకుంటే మీకు భూమి పొడవు వెడల్పులు దొరుకుతాయి అని చెప్పాడనమాట. అంతే కదా, నక్షత్రాల సంఖ్య అంటే తెచ్చాడంటూ 25 గొర్రెలను చూపించి ఒక్కో నక్షత్రానికి ఒక్కో గొర్రె వెంట్రుకతో సమానం, ఈ గొర్రెల వెంట్రుకలన్నీ లెక్కించుకుంటే మీకు నక్షత్రాల సంఖ్య ఇట్టే తెలిసిపోతుంది మహబ్బా అన్నాడనమాట. సుల్తాన్కు గోపాల్ తెలివి అర్థమైపోయి ఏమనలేకుండా అతన్ని సన్మానించి అతనికి డబ్బులు ఇచ్చి పంపించడం జరుగుతుందన్నమాట. తిరిగి వస్తూ జయచంద్రుడితో ఈ విషయం చెప్పగానే అందరూ కూడా కథ విని ఒకటే పగలబడి నవ్వడం మొదలు పెడతారనమాట. ఇది ఈ విధంగా రెండో పాఠంలో ఇచ్చినటువంటి గోపాల్ తెలివి. ఇక్కడ ప్రశ్న రాజు జయచంద్రుడు గుర్తుంచుకోవాలి, విదూషకుడి పేరు గోపాల్. ఇంకా తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దర్బారు అంటే రాజసభ, విదూషకుడు అంటే హాస్యగాడు, సామంతులు అంటే రాజు కింద ఉండే చిన్న రాజులు. ఇక ఈ పాఠంలో ఉండే వ్యాకరణకర్తలు అంటే పదజాలం కింద గుణింతాక్షరాలు, అదేవిధంగా ద్విత్వాక్షరాలు, అదేవిధంగా సంయుక్తాక్షరాల గురించి కొన్ని చర్చ అయితే జరగడం జరిగింది. ఇక తర్వాత చూసుకుంటే ఈ మాస పాటలో చూడగంటి అంటూ ఒక పాట అయితే ఇవ్వడం జరిగింది. అన్నమాచార్యులు రాసినటువంటి
పదకవితలో ఒకటి ఇవ్వడం జరిగిందనమాట. సో దీని మరి తాళపాక అన్నమయ్య గురించి కూడా ఒక మాట అయితే ఇవ్వడం జరిగింది. పదకవిత పితామహులు అంటారు. 32,000 సంకీర్తనలు రాశారు. అయినా వెంకటేశ్వర స్వామి కేంద్రంగా విశిష్ట సాహిత్యాన్ని సంగీతాన్ని సృష్టించి నిర్మించారని చెప్తారనమాట. తేట తెలుగు పలుకుబడి దేశ పద సంపద వాడుకలో అపురూపమైన మాధురి అన్నమయ్య కవిత్వంలో పొంగిపడబడుతుందని చెప్తాం. సో చూడండి, తేట తెలుగు పలుకుబడి దేశ పద సంపద వాడుకలోని అపురూప మాధురి అనేవి మనకి అన్నమాచార్యులు పద కవితల్లో కనిపిస్తుంటాయి. ఇక తర్వాత చూసుకుంటే ఒక విందు కూడా ఇవ్వడం జరిగింది. ఈ విందులో సూర్యుడు, చంద్రుడు, వాయువులు కూడా ఒకరోజు విందుకు వెళ్తారు. వీళ్ళు ముగ్గురు కూడాను నక్షత్రం యొక్క పిల్లలుగా చెప్తారనమాట. అయితే వాళ్ళు విందుకు వెళ్ళిన తర్వాత నక్షత్రం, తల్లి నక్షత్రం ఎదురు చూస్తుంది పిల్లలు ఎప్పుడు వస్తారని. సో సూర్యుడు, వాయువు అక్కడ విందులు వడ్డించిన కడుపు నిండా తింటారు. ఇంకా ఏమైనా కావాలని అంటే వాళ్ళు కేవలం కడుపే కైలాసంగా, చూసారా ఇది ఒక జాతీయం, కడుపే కైలాసంగా భావించి ఆ తల్లి గురించి ఆలోచించకుండా మొత్తం తింటారనమాట. అయితే చంద్రుడు మాత్రం ఏం చేశాడంటే రుచికరమైన పదార్థాలు అన్నింటిలో ఒక్కొక్కటి జాగ్రత్తగా కట్టుకొని ఇంటికి వస్తాడనమాట. సో తిరిగి వచ్చేసరికి తల్లి అందరిని ఒక్క ప్రశ్న అడుగుతుంది. అందరూ కూడా ఒకటే, ఇద్దరు మాత్రం అంటే సూర్యుడు, వాయువు ఒకే సమాధానం చెప్తారు, నీ గురించి గుర్తు రాలేదమ్మా అని చెప్తారు. కానీ చంద్రుడికి అడగగానే చంద్రుడు ఇలా చెప్తాడు, అమ్మ నువ్వు ఒక పళ్ళెం తీసుకురా, నీకోసం అత్యంత రుచికరమైన పదార్థాలు తెచ్చాను, నేను విందులో ఏం పదార్థం తింటున్నా నువ్వే గుర్తొచ్చావంటే నమ్ము అంటూ చంద్రుడు మాటలు విని తల్లి ఒక్కసారి ఆనందంతో నిండిపోతుంది హృదయం అంట. సో చుక్క తల్లి తర్వాత సూర్యుడి వైపు చూసి ఇలా శపిస్తుంది, ఓకే నువ్వు విందు ఆస్వాదించినప్పుడు నీకు నీ తల్లి గుర్తుకు రానందుకు నువ్వు సిగ్గుపడు, నువ్వు వట్టి స్వార్థపడు, కనుక ప్రజలు నిన్ను ఎప్పుడు తిట్టుకుంటారు, నీ కిరణాల వేడి ప్రజలను బాధపెట్టుగాక, నువ్వు తీవ్రమైన మండుతున్నప్పుడు నీ మొహం ఎవరు చూడరుగాక చూడరు, నిన్ను చూడగానే నెత్తి మీద గుడ్డైనా వేసుకుంటారు లేదా గుడుగైనా పెట్టుకుంటారని శపిస్తుంది. ఆ తర్వాత వాయుదేవుని కూడా ఈ విధంగానే శపిస్తుంది, నువ్వు కూడా స్వార్థజీవి, విందు ఆస్వాదిస్తున్నప్పుడు నీకు నేను గుర్తు రాలేదు, ఎండాకాలంలో నీ వడ సోకి ప్రజలు బాధపడతారు, సూర్యుడి వేడికి వడగాలిగా మారి జనాలను బాధపెట్టి నిన్ను ప్రతి ఒక్కరు నిందిస్తారు, నిన్నెవరు అభిమానించుగాక అని చెప్పిస్తుంది. ఇక చంద్రుని చూస్తే ఇలా అంటుంది, బిడ్డ విందు తింటున్నప్పుడు కూడా నువ్వు నన్ను మరవలేదు, తల్లి పట్ల నీ కృతజ్ఞత ఉంది, ఇది అరుదైనది, అమూల్యమైన సుగుణం, ఇక మీదట నువ్వు చల్లగా ఉంటావు, నీ కిరణాలు ప్రజలను హాయి ఆనందాన్ని కలిగిస్తాయి, నిన్ను అందరూ ప్రశంసిస్తారు, నీ రాక కోసం ప్రజలు నిరీక్షిస్తుంటారు అని చెప్తూ మనకైతే ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ కథ రాసింది సోదుం రామ్మోహన్ గారండి. ఈయన పత్రికా రచయిత. ఈయన 20 సంవత్సరాల పాటు విశాలాంధ్రలోను, అదేవిధంగా ఒక 10 సంవత్సరాల పాటు ఉదయం పత్రికలో పనిచేశారు. ఈయన అనేక రచనలు, అనువాదాలు చేశారు. నిఘంటు నిర్మాణంలో కూడా ఈయన వంతు సహకారం చేశారనమాట. ఇది గైస్ అయితే 4వ తరగతి తెలుగులో మొదటి 2 పాఠాలు. ఇక తర్వాత వీడియోలో వస్తాయి, వాటిని కూడా మీరు చూసి వాటిని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.